హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఒక టీనేజ్లో ఉన్న కుర్రాడికి ఎప్పుడు ఉండే ఒక్కొక్క భయం ఏంటంటే మ్యారేజ్. ఆ మ్యారేజ్ అనే డ్యామేజ్ని ఎలా మేనేజ్ చేయాలా అని ఎప్పటికప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పైన పొట్ట కిందన పొట్ట రాకుండా కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి కాబట్టి. మరి అందుకే టీనేజ్లో ఉన్న కుర్రాళ్ళందరూ ఆ ఒక్కటి అడక్కని ఎప్పటికప్పుడు అంటూ ఉంటారు. మరి అలాంటిది ఒక సినిమా రూపంలో వచ్చి ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా సమ్మర్లో మనందరి ముందుకు వచ్చేస్తుంది. మరి దానికన్నా ముందు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసిన జామీ లీవర్ మన దగ్గర ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. హలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎలా పిలమంటారు? జామీ జే, జామీ జన్మాల ఆర్ జామీ లీవర్? ఓ గాడ్, మీరు మంచిగా రీసెర్చ్ చేసి వచ్చిండ్రు. వెరీ గుడ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. జేమీ లీవర్ అని అన్నారు. బట్ వీటన్నిటికన్నా నేను మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఫ్రమ్ జానీ లీవర్. yes, it's true. I am the manufacturing defect. Correct అండి. జేమీ లీవర్ ఇస్ రైట్. గ్రేట్, అది పిలవండి. yes. బట్ ఎనీవేస్ ఈ లీవర్ అనే ట్యాగ్ లైన్ ప్రతి ఒక్కరికి యాడ్ అవుతూ వస్తుంటుంది. దాన్ని రెస్పాన్సిబిలిటీ అనుకుంటారా? ఏ విధంగా తీసుకుంటారు? చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ అండ్ నేను ముందే చెప్పేసిన ఐ డోంట్ వాంట్ దిస్ లీవర్ అని. ఐ వాంటెడ్ మై నేమ్ టు బి జేమీ జనుమాల. కానీ మా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ చెప్పిండ్రు నో వీ వాంటెడ్ టు బి జేమీ లీవర్, యు ఆర్ జానీ లీవర్స్ డాటర్, ఇట్ షుడ్ బి జేమీ లీవర్. And I realized that the minute you put lever kada, everybody is like, oh my god, you know, she has to be funny, she has to be good, she has to be talented. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా ప్రెషర్ కూడా ఉన్నది. కానీ నేను ప్రయత్నం చేసిన దట్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ మై క్రాఫ్ట్, ఐ షుడ్ ఫోకస్ ఆన్ మై వర్క్. సో ఇప్పుడు వరకు కూడా నేను అదే ట్రై చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. నా ప్రెషర్ వద్దు నాకు. ఐ జస్ట్ వాంట్ ఫోకస్ ఆన్ మై వర్క్ అండ్ ఫోకస్ ఆన్ వాట్ ఐమ్ డూయింగ్ అండ్ ఐ వాంట్ గివ్ మై 100%. గ్రేట్. But I want to know the journey of from Andhra to Bandra. Andhra to Bandra, from Bandra to Andhra అన్నది now కదా. బికాజ్ 10 సంవత్సరాలు నేను ముంబైలో పని చేసిన, డిడ్ అ లాట్ ఆఫ్ టీవీ వర్క్, సినిమాలు చేసిన హిందీలో, మళ్ళీ వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో. అన్ని పనులు నేను హిందీలోనే చేసిన. కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ వన్ తెలుగు ఫిల్మ్ ఇన్ మై లైఫ్. ఇట్ వాజ్ మై హార్ట్స్, ఇట్ వాజ్ లైక్ అన్ ఆశా ఫర్ మీ. లైఫ్లో ఒక్క తెలుగు సినిమా చేయాలి. బికాజ్ ఐఎమ్ అ తెలుగు అమ్మాయి అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ తెలుగు అమ్మాయి అండ్ ఐ వాంటెడ్ టు డూ వన్ తెలుగు ఫిల్మ్. అండ్ నేను చాలా ప్రార్థనలు చేసిన ఫర్ దిస్ మూవీ టు కమ్. ఐ ప్రేడ్ గాడ్ ఒక్క సినిమా కావాలి. అండ్ ఐ ట్రై టు రీచ్ అవుట్ టు లాట్ ఆఫ్ కాస్టింగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. కొన్ని ప్రొడ్యూసర్స్ కూడా నేను మెసేజ్ చేసిన, ఫొటోస్ పంపించిన ఈ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో. కానీ ఏం కాలేదు. అండ్ 10 సంవత్సరాల తర్వాత నా నరేష్, యాక్చువల్లీ ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు నరేష్ గారు. బికాజ్ ఆయన చేసిండ్రు నా కాస్టింగ్ ఈ సినిమాలో. హీ సా మీ ఇన్ పాప్కార్న్, వెబ్ సిరీస్, మై వెబ్ సిరీస్ హాట్స్టార్లో అది ఉంది. అక్కడ చూసిండ్రు దాంట్లో. అండ్ దెన్ హీ డోంట్ నో హూ ఐ వాజ్. కానీ దాంట్లో స్పాట్ చేసి హీ సెడ్ ఈ అమ్మాయి కావాలి మా సినిమా కోసం. And that's how I got the role. Wow. So I'm very, very thankful to sir that this happened and my producers Rajiv Garu for giving me this opportunity. Great. But anyways, ఒక మిస్టీరియస్ అంటారు, తెలుగు చాలా చక్కగా మాట్లాడేస్తున్నారు. ఇంట్లో ఎక్కువగా ప్రిపరేషన్ ఉంటుందా లేకపోతే ఎక్కడ ఈ తెలుగు వర్డ్స్ కానీ గ్రాప్ చేయడం కానీ? మేము ఇంట్లోనే తెలుగు మాట్లాడతాం. కానీ ముంబైలో అన్నీ మిక్స్ చేసి మాట్లాడతాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ మిక్స్ చేసి ఒక సెంటెన్స్లో. కానీ మా నాన్నగారు హీ వాజ్ వెరీ షూర్ దట్ తెలుగు రావాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకని అది మీ మదర్ టంగ్ కదా. సో ఇట్స్ లైక్ దాట్ యూ షుడ్ నో. అండ్ మా నాయనమ్మ, షీ ఓన్లీ నోస్ తెలుగు. ఆమెకు తెలుగే వచ్చు, హిందీ రాదు ఆమెకు. సో ఆమెతోటి కమ్యూనికేట్ చేయాలి, దానికోసం మేము నేర్చుకున్నాం. అండ్ షీ లవ్స్ టు ఫైట్. తగాదాలంటే ఆమెకు చాలా ఇష్టం. సో ఆమెకు రెస్పాన్స్ ఇవ్వాలంటే తెలుగు రావాలి కదా. దానికోసం నేర్చుకున్నాను మంచిగా. ఈ సినిమా తర్వాత ఇంకా పాలిష్ అయిపోయింది నా తెలుగు. సో మంచిగా ఫైట్ చేస్తా ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ జర్నీ గురించి తెలుసుకుంటే ఎక్కడ కూడా ఆ ట్యాగ్ లైన్ అనేది ఇప్పుడు వాడరు మీరు. ఆ జానీ లీవర్ అనే ట్యాగ్ లైన్ వాడుకొని లేదా ఇట్ ఈస్ ఇండస్ట్రీలో రావడానికి కానీ ఆడిషన్స్ చేయడానికి కానీ ఏది చేయలేదు. బట్ అది ఎంత కష్టం, అది ఉంటే ఎంత రెస్పాన్సిబిలిటీ మెయిన్గా? ఐ ఫీల్ లైక్ నేను లైక్ యూ సెడ్, నేను ఆ పేరు, ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడలేదు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ ఫీల్ లైక్ నా జర్నీ కొంచెం స్లోగా ఉన్నది. 10 years అయిపోయినాయి. ఇప్పుడు నాకు ఐ ఫీల్ లైక్ ఇప్పుడు నాకు ఫ్రేమ్ దొరుకుతుంది, ఇప్పుడు నాకు రికగ్నిషన్, ఇప్పుడు నాకు అప్రిసియేషన్ దొరుకుతుంది. చాలా స్లోగా ఉన్నది ప్రాసెస్. దానికేం నాకు
సాడ్గా ఫీలింగ్ లేదు, యూనో ఐఎమ్ హ్యాపీ ఓన్లీ దట్ బికాస్ దట్ దిస్ ప్రాసెస్ వాజ్ స్లో. ఎందుకని చెప్తారు కదా ఇంగ్లీష్లో, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. సో ఐ ఫీల్ లైక్ దాట్. అండ్ ఎస్, డెఫినెట్లీ బికాస్ ఐఎమ్ హిస్ డాటర్, అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు దట్ షీ ఈస్ గోయింగ్ టు బీ గుడ్ అండ్ టాలెంటెడ్ అండ్ యూనో పీపుల్ గివ్ మీ వర్క్. బట్ దాని తర్వాత దే ఆల్సో సే బికాస్ యూర్ జానీ లీవర్స్ డాటర్ నా వీ వాంట్ గుడ్, యూనో వీ ఎక్స్పెక్ట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ ఐమ్ షూర్ ఈ సినిమాలో కూడా అందరు అనుకున్నారు లైక్ ఓకే షీఈస్ గోయింగ్ టు బీ గుడ్, షీఈస్ గోయింగ్ టు బీ టాలెంటెడ్, షీఈస్ గోయింగ్ టు బీ ఫాస్ట్, షీ విల్ హ్యావ్ గుడ్ కామిక్ టైమింగ్. అండ్ దానికోసం నేను చాలా హార్డ్ వర్క్ చేస్తానండి. అండ్ దట్స్ హౌ ఐ డన్ మై వర్క్ సో ఫార్. సో ఎప్పుడు కూడా డాడీ ఫస్ట్ నుంచి కూడా జామిని ఒక మంచి జ్యువెలరీ డిజైనర్గా చూడాలి అనుకున్నారు. బట్ యు ఆర్ కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ. ఎస్. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ అండ్ మీరు ఎలా డాడీని కన్విన్స్ చేయడం జరిగింది? కన్విన్స్ ఏం చేయలేదు. ఐ థింక్ వెన్ ఐ గాట్ దిస్ ఆఫర్ నేను డాడీకి చెప్పిన ఇది వచ్చిందని, అండ్ హీ వాజ్ హ్యాపీ. ఎందుకని ఆయనకు తెలుసు నాకు ఎంత చేయాలని ఆశ ఉన్నది. సో హీ వాజ్ హ్యాపీ ఫర్ మీ. He said he was very happy that, you know, like, okay, your dream has come true, you know. దేవుడు నీ ప్రార్థనకి విన్నాడు and, you know, you got this work. So he was very happy for me. కానీ ఆయన చెప్పిండు you have to work very hard. ఎందుకు? Because this is our Telugu people. వాళ్ళకు disappoint చేయొద్దు. వాళ్ళకు entertain చేయాలి and you have to make sure that అందరూ like they should be happy with your work. So yeah, he gave me instructions, work hard. He told me don't take it lightly తీసుకోబాకు, ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయి, నీకు హెల్ప్ కావాలంటే తీసుకో. సో ఐ టోల్డ్ ఎవ్రీబడి, ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మా డైరెక్టర్ గారు మల్లి గారు, ఆయన్ని నేను చెప్పిన సార్ మీరు ట్యూటర్ పెట్టండి, ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే నాకు బాగుంటుందని. సో యా, ఐ డిడ్ ఆల్ దాట్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. బట్ ఐ వాంట్ టు నో వన్ సీక్రెట్. చెప్పండి. మీరు మాస్టర్స్ చేసేసారు అండ్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఎస్. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ ద 7 సబ్జెక్ట్స్ ఫెయిల్? అయ్యో, ఓ మై గాడ్, ఇంత రీసెర్చ్ చేసేసిండ్రా? ఓ మై గాడ్. అదంటే అది స్కూల్లో నా స్టడీస్లో నేను చాలా డబ్బు అప్పుడు ఐ డిడ్ నాట్ లైక్ స్టడీస్. నాకు స్టడీస్ అంటే ఐ హేటెడ్ అండ్ ఐ లైక్ టు సింగ్, ఐ లైక్ టు డాన్స్, అవన్నీ నాకు చాలా ఇష్టం. బట్ దెన్ అట్ దట్ టైమ్ ఐ డెంట్ వాంట్ టు స్టడీ. సో ఎస్, 10th స్టాండర్డ్లో అది అయింది. ప్రిలియమ్స్ ఉంటాయి కదా మెయిన్ ఎగ్జామ్స్ ముందు. సో దాంట్లో నేను 7 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినానండి. వై యూ సేయింగ్ దిస్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ? ఎందుకు ఇది చెప్పాలి, ఇది సీక్రెట్? కానీ అదే అయింది. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ నా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ నేను తీసుకున్నా. మార్కెటింగ్ కూడా నాకు ఇష్టం అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అడ్వర్టైజింగ్ కూడా చదివినా కొంచెం, అది కూడా నాకు ఇష్టం. అవన్నీ ఆ సబ్జెక్ట్స్లో నేను మంచిగా చేసిన, మంచి పాయింట్స్ నాకు దొరికినాయి, మార్క్స్ దొరికినాయి. ఐ పాస్డ్ with good marks later. And I also have a master's degree. So but anyways, అంటే మీరు మంచి స్టాండప్ కామెడీ అని మనకు తెలుసు. బట్ ఎందుకు తెలుగులో ఒక స్టాండప్ కామెడీ అనేది ఇంకా అంత రికగ్నైజ్ అవ్వలేదు? మేము ముంబైలో ఉంటాం కదా, అక్కడ హిందీ మాకు ఎక్కువ కంఫర్టబుల్. అండ్ చిన్నప్పటి నుంచి ఆమె హిందీలోనే మాట్లాడుతున్నాం విత్ ఎవ్రీబడి. సో క్లియర్లీ ఆ లాంగ్వేజ్లో పర్ఫామ్ చేయడం నాకు ఈజీగా ఉంటుంది. అండ్ స్టాండప్ ఫర్ మీ ఈజ్ ఈజీ ఇన్ హిందీ. ఇంగ్లీష్లో కూడా ట్రై చేశాను, కానీ అది కూడా నాకు కంఫర్టబుల్ లేదు. సో నేను డిసైడ్ చేసిన హిందీలోనే చేస్తాను. కానీ లైక్ దిస్ లాంగ్వేజ్ ఫర్ మీ ఎప్పుడు నేర్చుకుంటున్నాం మంచిగా, టు స్పీక్ ఇన్ ద ఫ్లో, యూనో, టు స్పీక్ విత్ ఈజ్. హోప్ఫుల్లీ నా ఈ సినిమా తర్వాత ఇంకా కొన్ని సినిమాలు దొరుకుతాయి, యూనో, ఆఫర్స్ వస్తాయి. సో ఐ థింక్ మై తెలుగు విల్ బికమ్ మచ్ మోర్ పాలిష్డ్. అండ్ ఏమో దాని తర్వాత నేను చేయొచ్చు కదా తెలుగులో స్టాండప్. మీకన్నా హిందీలో, ఇంగ్లీష్లో స్టాండప్ కమెడియన్స్ అనేది చాలా ఎక్కువ మందిని చూస్తుంటాం. బట్ తెలుగులో ఎందుకు అంత రికగ్నిషన్ రావట్లేదని మీరు అనుకుంటారు స్టాండప్ కమెడియన్? మేబీ ఇక్కడ స్టాండప్ కల్చర్ లేదు ఇప్పుడు. అది చాలా న్యూ. ఐ ఫీల్ లైక్ సౌత్లో అది న్యూ కల్చర్ ఉంది. ఐ థింక్ ఇప్పుడు సౌత్లో ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ థింగ్ యూ థింక్ ఆఫ్ ఎ సినిమా, రైట్? ఫస్ట్ థింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేయాలి? సినిమా థియేటర్కి వెళ్తాం. నోబడీ థింక్స్ ఆఫ్ स्टैंड-अप के लिए हम स्टैंड-अप देखने जाएंगे. नोबडी थिंक्स ऑफ दैट. సో అది ఇంకా కొంచెం న్యూ కాన్సెప్ట్, యూనో. నార్త్లో, ముంబైలో, అవన్నీ సిటీస్లో పీపుల్ ఆర్ వార్మ్డ్ అప్ టు ఇట్. పీపుల్ ఆర్ యూస్ టు ఇట్ నౌ. స్లోలీ ఐ థింక్ ఇట్ విల్ కమ్ ఇన్ ద సౌత్. కానీ ఐఎమ్ షూర్ काफ़ी सारे many clubs are there in the south, right? Many clubs are there, but it's not very popular. I think slowly it will take time, but it will happen. బట్ వన్ మోర్ థింగ్ అంటే మీ దగ్గర చాలా స్పెషల్ ఏంటంటే ఎప్పుడు స్టాండప్ కామెడీ చేసినా వితౌట్ ఎనీ కర్స్ వర్డ్స్ ఆర్ వల్గర్ వర్డ్స్ వాడకుండా చాలా చక్కగా చేస్తారు. బట్ వెదర్ ఇట్స్ గోస్ టు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏది చూసుకున్నా అలా వాల్గారిటీ లాంగ్వేజ్ తీసుకుంటారు, ఆ కంటెంట్ తీసుకుంటారు, దాని పరంగా నవ్విస్తూ ఉంటారు. బట్ మీరు దాన్ని ఎలా అచీవ్ చేస్తారు వితౌట్ ఎనీ కర్స్ వర్డ్స్? బికాస్ మీకు తెలుసు మా నాన్నగారు
ఆల్మోస్ట్ 400+ సినిమాలు చేసిండ్రు ఆయన. అన్ని సినిమాలో స్టేజ్ మీద కూడా 50 years అయిపోయినాయి ఆయనకు స్టాండప్ చేస్తూ. అండ్ ఒక్కసారి కూడా ఆయన బిలో ద బెల్ట్ వల్గారిటీ, బిలో ద బెల్ట్ హ్యూమర్, డర్టీ హ్యూమర్, ఇన్సల్ట్ హ్యూమర్ అస్సలు చేయలేదు. అండ్ నేను ఈ ఇండస్ట్రీలో వచ్చే తర్వాత ఐ రియలైజ్ దట్ ఆ ఆడియన్స్ కూడా నన్ను చూస్తుంది. మా డాడీ ఆడియన్స్, మా డాడీ ఫ్యామిలీ వాళ్ళు, మా డాడీ తెలుగు వాళ్ళు, మా అందరూ, మా కల్చర్ వాళ్ళు అందరు చూస్తున్నారు నన్ను కూడా. సో దట్ రెస్పాన్సిబిలిటీ ఉంది నా మీద. ఆయన ఫ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంకా నా ఫ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దట్ నేను ఏమైనా చేస్తే ఐ వాంట్ కి అందరూ కూర్చొని చూడాలి నా కామెడీ. అందరంటే మొత్తం ఫ్యామిలీ చూడాలి, ఓల్డర్స్ ఆల్సో అండ్ యంగ్ పీపుల్ ఆల్సో. ఎందుకు ఇయర్ ఫోన్ వేసుకొని వై షుడ్ యూ సీక్రెట్లీ వాచ్ కామెడీ? అది ఇష్టం లేదు. ఐ వాంట్ టు డూ ఫ్యామిలీ కామెడీ వేర్ ఎవ్రీబడి కెన్ సిట్ టుగెదర్ అండ్ వాచ్, అండ్ దాట్ యూ కెన్ ఓన్లీ డూ ఇఫ్ యూ డూ క్లీన్ హ్యూమర్. అండ్ దట్స్ వై ఈ సినిమాలో కూడా మీరు చూస్తే దిస్ ఇస్ అ ఫ్యామిలీ డ్రామా. అందరు రిలేట్ చేయొచ్చు, అందరు ఎంజాయ్ చేయొచ్చు, లైక్ స్మాల్ పీపుల్ ఆల్సో, older people also, parents also, everybody can watch this film. That's why నేను చాలా ప్రౌడ్ దట్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ దొరికింది. అగైన్ ఇట్స్ క్లీన్ కామెడీ, ఇట్స్ ఫ్యామిలీ కామెడీ. బట్ ఎనీవేస్ అంటే ఇలాంటి డెబ్యూ రావడం కూడా నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ. yes it is. బట్ ఈ క్యారెక్టర్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు మీరు? అండ్ హౌ డి అంటే దీన్ని ఈ విధంగా నేను అటాక్ చేయాలి, లేకపోతే ఏ విధంగా నేను హ్యాండిల్ చేయాలి? నేను ఆబ్వియస్లీ నా పెళ్ళి కాలేదు ఇంతవరకు. సో ఆ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఏందో నాకు తెలియదు. బట్ ఈ టాపిక్ ఉంది కదా, మ్యారేజ్ది, పెళ్ళి కావట్లేదు, ఆ స్ట్రగల్ అది నాకు మంచిగా తెలుసు. ఎందుకని అందరూ అడుగుతారు నాకు, ఇంత ఈవెన్ ఐఎమ్ ఓల్డర్ పర్సన్ అండ్ అందరు అడుగుతారు యు ఆర్ వర్కింగ్ సో మచ్, పెళ్ళి ఎప్పుడు. సో దట్ ఈస్ వై ఐ రిలేటెడ్ టు ద సినిమా, ఐ రిలేటెడ్ టు ద ప్లాట్ లైన్. కానీ ఐ డోంట్ నో, లైక్ ఐ హవ్ నెవర్ బిన్ అ వైఫ్. సో దట్ ఈస్ కొంచెం న్యూ ఫర్ మీ, దట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ క్యారెక్టర్లో నాకు నా డైరెక్టర్ గారు చాలా హెల్ప్ చేశారు. I used to sit with him, I used to ask him questions, sir, ఇది ఎట్లా చెప్పాలి, ఇది ఎట్లా చేయాలి. I have a mother-in-law in this. సో అత్తగారితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి. సో ఆల్ దట్ నేను చాలా క్వశ్చన్స్ అడిగినాను, అందరినీ చాలా ఇరిటేట్ చేసినాను. సెట్ మీద కూడా అందరితోటి నేను చాలా సజెషన్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇంత I learned a lot on this set. So that's how I think my character was developed. Super. And you are doing such a great films in Bollywood. But అంటే బిఫోర్ కమింగ్ ఇంటూ టాలీవుడ్, అండ్ మీ మైండ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని వచ్చారు? వెదర్ ఇట్ ఇస్ కల్చర్ గురించి కానీ, వర్క్ ప్రిపరేషన్ కానీ, ఇక్కడ ఎలా ఉంటుంది షూటింగ్ కానీ, వీటన్నిటికీ ఎలా మైండ్ని ఫ్రీగా కానీ, లేకపోతే ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారు? ఆనెస్ట్లీ నా మైండ్ అంటే ఫుల్లీ బ్లాంక్గా ఉన్నది. ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. ఇది నా ఫస్ట్ టైం నేను వచ్చిన సౌత్కి సినిమా కోసం, ఎన్ని రోజుల కోసం ఇక్కడ ఉండాలి, షూటింగ్ చేయాలి, పెద్ద స్కెడ్యూల్ ఉన్నది మాది. అండ్ ఐ డి నాట్ నో. నా పేరెంట్స్ కూడా చాలా నర్వస్గా ఉన్నారు నా కోసం, సెటిల్ అవుతుందా, ఎంత టైం పట్టుద్ది, విల్ షీ బీ కంఫర్టబుల్. కానీ ఫస్ట్ డే నుంచి ప్రొడక్షన్ వాళ్ళు, డైరెక్షన్ టీమ్ అందరు నన్ను ఎంత మంచిగా చూసుకున్నారంటే, లైక్ ఐ వాజ్ సో హ్యాపీ. వాళ్ళందరూ నన్ను లైక్ అ డాటర్, లైక్ చెల్లిలాగా, లైక్ అ డాటర్, లైక్ అ ఫ్రెండ్, అందరు నన్ను అడుగుతూ ఉంటారు, లైక్ హ్యావ్ యూ హ్యాడ్ టీ, అన్నం తిన్నావా, ఇది తిన్నావా, దోశ ట్రై చేసావా, బిర్యానీ ట్రై చేసావా, ట్రై దిస్, ట్రై చికెన్ 65, ట్రై దిస్. సో ఎవ్రీబడి వాజ్ వెరీ కైండ్ టు మీ, వెరీ నైస్ టు మీ. ఐ ఫెల్ లైక్ నేను ఇంట్లో వచ్చేసాను, ఇట్స్ లైక్ అ హోమ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ ఫీల్ లైక్ దట్ లవ్ I don't think I'll get anywhere else. మా తెలుగు వాళ్ళే, they could give this love. So thank you. I'm very thankful for the team. And మెయిన్ గా పర్టికులర్ గా డైలాగ్స్ గురించి హౌ డు యు ప్రిపేర్? అంటే స్లాంగ్ గురించి కానీ, మోడ్యులేషన్ గురించి కానీ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు మెయిన్ గా దాని గురించి? చాలా టైం పట్టింది అండి. లైక్ నా స్క్రిప్ట్ నేను ముందే అడిగేసిన. ఐ సెడ్ ప్లీజ్ నాకు స్క్రిప్ట్ ముందే ఇచ్చేయండి, ఎందుకని టైం పట్టుద్ది నాకు. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ లాంగ్వేజ్. నేను ఫ్లోలో మాట్లాడాలంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ మీ టైమ్. అండ్ నాకు అనిపించింది ఫస్ట్ సినిమా కదా, చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ సినిమాలోనే ఇంత పెద్ద పెద్ద పేజెస్ ఇచ్చేశారు. సో ఐ వాజ్ వెరీ నర్వస్. అండ్ టైం తీసుకొని ఎవ్రీడే 3-4 hours నేను బై హార్ట్ చేస్తా. ఐ డిడ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఐ రిమెంబర్ వన్ ఫనీ ఇన్సిడెంట్. ఓకే, ఒక్కసారి నా ఒక డిఫికల్ట్ సీన్ ఉన్నది, దాంట్లో ఐ హ్యాడ్ టు ఫైట్ ఐ హ్యాడ్ టు ఫైట్ అండ్ ఐ హ్యాడ్ బిగ్ డైలాగ్స్. సో అది 1 day 3 days ముందు నుంచే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసిన. ఐ లర్న్డ్ ఆల్ ద డైలాగ్స్. ఓకే, అండ్ 1 day బిఫోర్ ద షూట్ అందరు నేను ఒక్కటొక్కటి పట్టుకొని
ఆగు ఆగు డైలాగ్ చెప్తానని అందరికీ చెప్పిన, పెద్ద డైలాగ్ చెప్పేసిన. అండ్ నా బాయ్కి, నా మేకప్ ఆర్టిస్ట్కి, నా మేనేజర్కి అందరినీ వినిపెట్టిన. అండ్ దే వర్ వెరీ హ్యాపీ విత్ మీ. అదే సార్ వా జేమీ క్యా బోల్ రहे हो आप, इतना अच्छा बोल रहे हो. వాళ్ళు హిందీ వాళ్ళు కదా, వాళ్ళకి ఏదో అర్థం కావట్లేదు, అయినా కూడా దే వర్ వెరీ హ్యాపీ. దే వర్ లైక్ నో క్యా ఇतना अच्छा बोल रहे हो. అండ్ మొత్తం ప్రిపేర్ చేసి ఐ రీచ్డ్ ఆన్ సెట్. కానీ ఆ రోజు సెట్ మీద ఐ రీచ్డ్ అండ్ దెన్ డైరెక్టర్ గారు ఐ సెట్ సార్ మల్లి గారు, సార్ ఐ రిమెంబర్ ఆల్ మై డైలాగ్స్, యూ టెల్ మీ, యాక్షన్ చెప్పండి ఇప్పుడు చెప్పేస్తా. అండ్ ఈ సార్ జేమీ మాకు ఒక మంచి ఐడియా వచ్చింది సార్, చెప్పండి సార్, ఈ డైలాగ్స్కి మొత్తం చేంజ్ చేస్తే ఇంకా బాగుంటుందని, ఈ సీన్ ఇంకా బాగా అయిపోతుంది, సో ఈ చేంజ్ ఆల్ ద డైలాగ్స్ లాస్ట్ మినిట్. ఐ సెడ్ సార్ ప్లీజ్ డోంట్ డూ దిస్. సో ఇట్ వుడ్ టేక్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్, like 5 hours, 4 hours sometimes. But they were so confident that she's learning so fast, we'll change the dialogues. But now I'm better. Okay. Now I'm better. Super. And what about the co-actor of Naresh garu? Naresh garu, thank you. Naresh garu, firstly ఈయన నేను casting director, he found me and he offered me this role, so I'm ever so grateful. But on set kuda ఆయన, he's so experienced, 60 somethings film చేశారు కదా కామెడీలో. బట్ ఆన్ సెట్ ఆయన చాలా సింపుల్గా మామూలుగా సో ఈజీ టు వర్క్ విత్. నాతోటి కొన్ని సో మెనీ టైమ్స్ హీ ప్రాక్టీస్డ్ విత్ మీ అండ్ హీ సెడ్ జేమీ వీ షుడ్ డూ దిస్, కెన్ యూ డూ దిస్, కెన్ యూ డూ దట్, మేబీ ఇఫ్ యూ కమ్ లైక్ దిస్. సో స్వీట్లీ like very nicely spoke to me. So I didn't, obviously I was nervous, but he made me very comfortable. So I feel like he's a great guy. Wow. To make somebody feel so comfortable. And I'm new to the industry. Yeah. But he just he let me be. Super. అండ్ మీరు బాలీవుడ్లో ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు అండ్ మీకు తెలుసు నా ఫిల్మోగ్రఫీని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అని. బట్ నౌ యూ ఎంటరింగ్ ఇంటు ద టాలీవుడ్. అండ్ వాట్స్ యువర్ ఫిల్మోగ్రఫీ ఇన్ టాలీవుడ్? హౌ డూ యూ ప్లాన్ ఫర్ దట్? Honestly, I no planning, because ఈ సినిమా కూడా like I said, ప్లానింగ్ లేక వచ్చేసింది. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ కదా. ఇప్పుడు దీని తర్వాత ఏం వస్తుంది ఏం లేదు, ఐ డోంట్ నో. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు బి పాజిటివ్. కానీ వెన్నెల్ కిషోర్ సార్, ఆయన కూడా ఉన్నారు కదా ఈ సినిమాలో, ఆయనతోటి నాకు 2-3 సీన్స్ ఉన్నాయి. అండ్ హీ సైడ్ జేమీ యూ వెయిట్, ఈ సినిమా వచ్చే తర్వాత నీకు ఆఫర్స్ వస్తాయి, అందరు ఫోన్ కాల్స్ వస్తాయి ఈ ఇండస్ట్రీలో నుంచి. సో ఐఎమ్ పాజిటివ్, I hope what he says is true, and I would love to work here because I really enjoyed it. And I just want that the people here, I want them to accept me, that's all. సూపర్. అండ్ ఎనీవేస్, అంటే తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి, అండ్ ఇంట్లో కూడా తెలుగు ఉండేది కాబట్టి, తెలుగు మూవీస్ ఎంతవరకు ఉండేది? I watch Telugu movies. Okay. I love Telugu movies. Last movie నేను చూసిన Hi Nana with Nani garu. I really liked it. I love Allu Arjun garu. I love his dancing. I love it. And mostly I used to watch Telugu cinema with my cousins. మేము cousins అందరు కూర్చొని we used to put one Telugu cinema comedy film, Ravi Teja garu's film, and also any film with Brahmanandam garu. I love it. So we really enjoy Telugu cinema. Also Jati Ratnalu is a very favorite film of mine, and I was very happy to know that Faria is in this movie. Yes. Because nen mundu nunche fan, after watching Jati Ratnalu, I was like, wow, I know Faria. And when Malli garu told me that Faria is in this film, I said, oh my god, this is great cast. Super. And Farian కలగానే ఏం చెప్పారు ఫస్ట్? జాతి రత్నాల నుంచి హాయ్ చిట్టి అని అన్నాను. Yeah. ఎనీవేస్ గ్రేట్. అండ్ మెయిన్గా జానీ లీవర్ గారు కూడా చాలాసార్లు తెలుగులో సినిమాలు చేయాలి అనుకున్నారు, బట్ ఈజ్ బిజీ విత్ బాలీవుడ్. సో నౌ యూర్ ఎంటరింగ్, అండ్ ఈ రెస్పాన్సిబిలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాను? ఆయన్ని మిస్ అయ్యాం, నిన్ను అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాం మేము. సో హౌ ఇట్ ఈస్? I mean, ఇది కోసం నాకు వన్ టైం ఆపర్చునిటీ కాదు. I really hope that నేను ఇంకా కొన్ని సినిమాలు చేస్తా, and I want to really create a place in the heart of my Telugu people. Like I said, I'm very proud of my Telugu roots, and I feel responsible for them. So I want to entertain them. I've entertained my Hindi audiences. కానీ ఈ ఫీల్డ్లో కూడా, ఈ ఇండస్ట్రీలో కూడా నాకు ఒక పేరు ఎస్టాబ్లిష్ చేయాలి. And I really hope that I get good work here. Comedy lo kaadu, but serious roles kuda. I would love for the director Sekhar garu who launched Sai Pallavi. I would love for him to cast me in something, because I'm a newcomer in this field. So things like that I would love to do. Love to do more work. Super. And eppudu kuda childhood loni
మనం ఏది ఎక్కువగా చూస్తుంటో దాని ప్రభావితం మన మీద పడుతూ ఉంటుంది. Hmm. సో మిస్టర్ బీన్ క్యాసెట్స్ DVD రిపీటెడ్గా చూడడం వల్లే యూఆర్ బికమింగ్ స్టాండప్ కమెడియన్ అంటారా, లేకపోతే కమెడియన్ అయిపోయినంటారా? Oh no, because we love Mr. Bean. We used to watch. Daddy used to go out for shooting, kada. So he used to bring all these tapes and all these comedy tapes, music tapes. So this was our time pass. We used to open it and we used to watch it. So Mr. Bean, actually my real inspiration ante Michael Jackson, Mr. Bean, వీళ్ళిద్దరే. Because I used to watch their tapes all the time. And డాడీకి నేను ఎక్కువ చూడలేదు ఇంట్లో. Always shooting, always busy చిన్నప్పుడు. He was always shooting. So I never really saw him. So I saw these people. I saw Rowan Atkinson and Mr. Bean, and I loved the way he used to make people laugh. I think that's how it started inside, you know, that desire to make people laugh. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా మనం పర్సనల్ లైఫ్లో అయినా హ్యూమన్ బీయింగ్ అయినా మనం ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటాం, డెవలప్ అవుతూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో అయినా ద మిమిక్రీ కానీ లేకపోతే ఇమిటేటింగ్ అనేది కానీ కూడా అంటే అడాప్ట్ చేసుకోవడం జరిగింది మెయిన్గా. ఎలా సారీ అంటే మెయిన్గా మనం హ్యూమన్ బీయింగ్గా అడాప్ట్ అవుతూ ఉండాలి. సో ఈ ప్రాసెస్లో అయినా అంటే స్టాండప్ కమెడియన్గానే కాకుండా మిమిక్రీ ఆర్ ఇమిటేటింగ్ ఇవి కూడా అడాప్ట్ చేసుకుంటే నా స్కేల్ని పెంచచ్చు లేదా అప్గ్రేడ్ అవ్వచ్చు అనుకున్నారా మెయిన్? అన్నీ చాలా న్యాచురల్గా అయిపోయినాయి. అండ్ నేను ఎప్పుడు అసలు ప్లాన్ చేయలేదు దీని తర్వాత నేను స్టాండప్ తర్వాత టీవీ చేస్తా, నేను ఏమీ ప్లాన్ చేయలేదు. ఆనెస్ట్లీ ఆ ప్లానింగ్ అన్నీ నేను చాలా ప్లాన్ చేసినా అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. నేను అనుకున్నా నా లాంచ్ సినిమాలో అవుతుంది, అది కాలేదు, టీవీలో అయింది. దాని తర్వాత నేను అనుకున్నా ఓకే దీని తర్వాత కొన్ని ఫిల్మ్స్ వస్తాయి, అది కూడా కాలేదు. స్టేజ్ స్టాండప్ స్టార్ట్ చేసిన సో అన్నీ మిక్సప్ అయిపోయినాయి. బట్ యునో దట్స్ ద థింగ్, మేము ఎక్కువ ఫోర్స్ చేస్తే ఎక్కువ ప్లానింగ్ చేస్తే అది అంతా ఫెయిల్ అయిపోతుంది. యూ షుడ్ జస్ట్ వర్క్ హార్డ్ అండ్ జస్ట్ గో విత్ ద ఫ్లో. అది నా పాలసీ, గో విత్ ద ఫ్లో. లైక్ ఐ సెడ్, ఈ ఇండస్ట్రీలో రావడం కూడా నేను ట్రై చేసిన, చాలా హోప్ చేసిన. ఎప్పుడో నేను అనుకున్నా ఓకే కెరియర్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు అనుకున్నా నౌ ఐ షుడ్ కమ్ ఇన్ తెలుగు ఫిల్మ్. యునో ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్ రైట్ నౌ. సో ఎవ్రీథింగ్ టేక్స్ ఇట్స్ కోర్స్. But yes, as an actor, it is my job that I work on myself. నేను యాక్టింగ్ మీద పని చేసిన, నేను నా సింగింగ్ మీద పని చేసిన, అంటే క్లాసెస్ తీసుకున్నా, నేర్చుకున్నాను, మళ్ళీ డాన్సింగ్ కూడా నేర్చుకుంటున్నాను. అన్ని స్కిల్స్ నేను బ్రషప్ చేసిన, దాని మీద పని చేసిన. ఐ వర్క్ హార్డ్ ఆన్ ఇట్ అండ్ దెన్ ఐ యూజ్ ఇట్.